ఏదైనా వర్బ్ V3లో తీసుకోవాలి, నాలుకకు అలవాటు చేసుకోవాలి. బస్ ఆ ప్యాటర్న్ తెలియాలి అంతే. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం V4కి పోదాం. ఇప్పుడు V4 దేనికి వాడుతున్నాం చూడండి ఇక్కడ ఇంతవరకే. వీటికి మనం ఏం వాడుతున్నాం? V4 అంటే am not, is, isn't, are, aren't, was, wasn't, were, weren't. వీటికి V4 ఏదైనా ఒకటి తీసుకోండి. చలో ఇక్కడ ఏంటి, ఇందులో చాలా ఉన్నాయి V4s, రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ కలుపుకొని ఉన్నాయి. మీకు ఇక్కడ ఇంకోటి చూడండి, ఇదంతా V4s, రెగ్యులర్ యొక్క V4 అండ్ ఇర్రెగ్యులర్ V4. ఇవి 377 ఉన్నాయి. వీటన్నిటిని ఏం చేయాలి? 1 by 1 తీసుకొని మీరు ఇక్కడ పలకాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, యామ్ ఇంతవరకు అంటే బీ ఫార్మ్స్ అన్నిటికి కూడా మనం V4 వాడతాం. చలో పలకడానికి ప్రయత్నం చేద్దాం. సర్ప్రైజింగ్ తీసుకుందామా? సరే. బయింగ్ తీసుకుందాం. ఓకేనా? ఐఎమ్ బయింగ్, ఐఎమ్ నాట్ బయింగ్, ఈజ్ బయింగ్, ఈజంట్ బయింగ్, ఆర్ బయింగ్, ఆర్ఎంట్ బయింగ్, was buying, wasn't buying, were buying, weren't buying. Shouting, I'm shouting, I'm not shouting, is shouting, isn't shouting, are shouting, aren't shouting, was shouting, wasn't shouting, were shouting, weren't shouting. ఇలా ఈ బుక్లో ఇచ్చినటువంటి అన్ని వర్బ్స్ని మీరు ఈ కాంబినేషన్ని ఏ వర్బ్కి ఆ వర్బ్, ఏ హెల్పింగ్ వర్బ్కి ఏ వర్బ్ సూట్ అవుతుందో ఆ వర్బ్ తీసుకొని పలకాలి. అంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీరు రాంగ్ ఇంగ్లీష్ మాట్లాడడానికి అవకాశం ఉండదు, తడబడడానికి అవకాశం ఉండదు, స్ట్రెస్గా ఫీల్ కారు, మీ నాలుక సునాయాసంగా ఇంగ్లీష్ మాట్లాడడానికి అలవాటు పడుతుంది, ఒక హ్యాబిట్గా మారుద్ది, మీ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోద్ది ఈ హ్యాబిట్. అలాగే మీ నాలుక కూడా పలికుంటుంది కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడడంలో కొంత ప్రావీణ్యత మీరు సంపాదించవచ్చు. దానికోసమే ఈ లెఫ్ట్ రైట్ డ్రిల్ చేయాలే తప్ప ఆలోచనలు వద్దు. అదేమైద్ది, ఇదేమైద్ది, ఇట్లా ఇవేవి అనుకోద్ది, ఎటువంటి సెంటెన్స్ అయింది, ఇవేవి ఆలోచించవద్దు. క్లియర్? సో ఇలా లెఫ్ట్ రైట్ డ్రిల్ అన్నీ మోడల్ హెల్పింగ్ వర్బ్స్ తోటి V1, V2, V3, V4, V5లను యూజ్ చేయండి. V2, V5లను యూజ్ చేయం, గుర్తుపెట్టుకోండి. ఇలాగే ఎన్ని ఉన్నాయి? 377 ఉన్నాయి. 377 నేను మీకు ఇక్కడ రెగ్యులర్, ఇర్రెగ్యులర్. ఇక మనకు V5తో పని లేదు. ఓకేనా? అందుకే ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ కూడా లేవు, నేను ఇవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ మనం వాడం కాబట్టి. నెక్స్ట్ ఇవన్నీ V5. ఓకే, ఎన్ని ఉన్నాయి? ఇవి కూడా 377 ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు లిస్ట్ ఆఫ్ వర్బ్స్ అని లిస్ట్ ఆఫ్ రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని కొడితే మీకు బోల్డ్ అన్నీ వస్తాయి. గూగుల్లో కూడా వస్తాయి, మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లో కూడా ఉన్నాయి. చూసుకొని మంచిగా చక్కగా సెలెక్ట్ చేసుకోండి. లేదా మీరే సొంతంగా ఒక లిస్ట్ V1లు కొన్ని, V4లు కొన్ని, V3లు కొన్ని సెలెక్ట్ చేసుకొని రాసుకొని నాలుక మీద వేసుకొని హెల్పింగ్ వర్బ్ పక్కన పెట్టుకొని పలుకుతూనే ఉండండి. రెడీ? అలా మీ టంగ్కి ట్రైనింగ్ ఇవ్వాలి. రైట్ ఫ్రెండ్స్, దీంతో V2 వర్బ్స్ యొక్క ఇన్స్టాంట్ వర్బ్స్ యొక్క టాపిక్ అయిపోయింది. సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఆల్రెడీ నేను చెప్పా, ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చా, V1, V2, V4 దీని గురించి చెప్పా మీకు ఆల్రెడీ. నెక్స్ట్ అంటే అదే ఫిగర్ అంటే హెల్పింగ్ వర్బ్స్ కోసం నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. బుక్లో ఇలా ఉండదు, నెక్స్ట్ పేజ్లో ఉంటుంది. మీకు బుక్లో ఇలా ఉండదు, కేవలం మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం థర్డ్ స్టెప్లో నుంచి ఈ పేజ్ని ప్రీవియస్ పేజ్ని తీసుకున్నా. మీకు ఆ బుక్ ఆర్డర్ ఇలా ఉండదు, ఈ 2 పేజెస్ బుక్ ఆర్డర్లో రావు, థర్డ్ ఈజీ స్టెప్ 3లో వస్తాయి ఇవి. కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కొరకు ఈజీ స్టెప్ 3లో నుంచి తీసుకున్నా.